ప్రతిరోజు కార్తీక పురాణము చదివే ముందు చదవవలసిన స్తోత్రాలు అన్నమాట అండి. ఇప్పుడు పారాయణం స్టార్ట్ చేస్తున్నాను. పారాయణం ముందు ఈ స్తోత్రాలు ప్రతిసారి నేను చదువుకుంటానన్నమాట. ముందు విఘ్నేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అలాగే మనము గురువుని కూడా స్తోత్రం చేయాలండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాపతిం వందే శూరశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని విఘ్నేశ్వరుణ్ణి, గురువుని, శివుణ్ణి, విష్ణువుని ముందు కార్తీక పురాణం చదివే ముందు కంపల్సరీగా మనము స్తోత్రాలను చదువుకొని కార్తీక పురాణముని పారాయణం చేయడం ప్రారంభిస్తామండి. నమస్కారం అండి. ఇవాళ మనము కార్తీక పురాణంలో 21వ అధ్యాయము చదువుకుందాము. ఈ అధ్యాయంలో కాంబోజరాజు పురంజయుల మధ్య జరిగిన ఘోర యుద్ధం గురించి తెలుసుకుందాం. అత్రి మహాముని పురంజయుని కథనిట్లు కొనసాగించెను. పురంజయుడిట్లు దాడి చెయ్యగానే సామంత రాజులందరూ ఘోరముగా పోరు సల్పిరి. కాంబోజరాజు ధనుర్బాణములు కవచములు ధరించిన వాడే రథమెక్కి వచ్చి పురంజయునిపై 300 బాణములు వేసెను. ఆ బాణములలో కొన్ని పురంజయుని ఛత్రమును, కొన్ని ధ్వజమును విరిచివేసినవి. కాంబోజుడు విజృంభించిన కొన్ని బాణములతో పురంజయుని కొట్టి 5 బాణాలతో పురంజయుని రథస్వములను చంపివేశను. దానికి కోపించిన పురంజయుడు భుజము చరిచి ధనుష్టాంకారము చేసి బ్రహ్మ మంత్రములతో అభిమంత్రించి 10 బాణముల తనిపై వేయగా ఆ బాణములు అతని రక్తము త్రాగుచు అక్కడి నుండి తిరిగి రావయ్యను. గుండెలలో గుచ్చుకున్న ఆ బాణముల పైకి లాగి మరలా ఆ బాణములనే తన వింటిలో సంధించి కాంబోజును పురంజయునితో నిట్లనెను. నేను పరుల సొమ్మునకు ఆశించువాడను కాను, అందుచేత ఈ బాణములు తిరిగి నీకే పంపుచున్నాను అనుచు వాడా బాణములను విడవగా అవి వచ్చి పురంజయునికి సారథిని చంపి ఛత్రమును బడగొట్టి అతని చేతిలో ధనస్సును విరగ్గొట్టినవి. అంతటి మహాయుద్ధములలో పురంజయుడు ఓడిపోయి కోటలోనికి తిరిగి వచ్చెను. పురంజయుడు తానోడిపోయి నందుకు విచారించుచుండెను. అంతటా సుశీలుడను రాజపురోహితుడు వచ్చి రాజుతో, మహారాజా, నీవి శత్రువులను జయించవలనని కోరినచో తప్పక శ్రీహరి సేవ చేయుము. ఈనాడు పుణ్యప్రదమైన కార్తీక పౌర్ణమి, అగ్ని దేవతకమైన కృత్తికా నక్షత్రము, మహాపర్వదినము. నీవీనాడు శ్రద్ధాభక్తులతో దామోదరుని పూజించి దీపము పెట్టుము, దీపదానము చేయుము. కృష్ణ గోవింద అని పాడుచు భక్తి పారవశముతో అతని ఎరుత నాట్యము చేయుము. నీ భక్తికి సంతోషించి నీకా పదులు తొలగించుటకై శత్రువులను నాశనము చేయుటకై 1000 అంచులు గల తన చక్రమును పంపును. నీవు చేసిన అధర్మ కార్యముల వలన నీకిట్లు పరాజయము కలిగినది. ఈ కార్తీక పౌర్ణమి నాడు శ్రీహరిని పూజించి అతని అనుగ్రహమునకు సంపాదింపుము. అంతేకాదు ఇక ముందు ధర్మ ప్రవర్తనవై ఉండుము. నీకు వచ్చిన కష్టములన్నీ తొలగిపోవును. ప్రతి సంవత్సరము కార్తీక వ్రతము చేసి పుత్ర పౌత్రాదులను, రాజ్యభోగములను, విజయ పరంపరలను పొందుము అని ఉపదేశించెను. ఇట్లు వశిష్ఠ మహర్షిచే చెప్పబడిన స్కాంద పురాణమందలి కార్తీక మార్చ పారాయణ 21వ అధ్యాయము సంపూర్ణము. అందరికీ నమస్కారం అండి.